గాయ్స్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో ఎమోజీ అనే మూవీ అయితే తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో ఏమో ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని అలా పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా వదిలేస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, మన హీరో అలా చేయడానికి రీజన్ ఏంటి అండ్ ఆ తరువాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలోని కాన్సెప్ట్ అయితే బాగుందండి. అలాగే ఇందులో లీడ్ యాక్టర్స్గా చేసిన వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేశారనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారన్నమాట. అండ్ ఇందులో అక్కడక్కడ వచ్చే కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుందండి ఇందులో. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుందండి. ఇంకా ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే వల్ల మూవీలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం ఈజీగానే గెస్ట్ చేసగలుగుతాం అన్నమాట. అలాగే ఇందులో ఎడిటింగ్ వర్క్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసి మూవీ లెంత్ని కొంచెం తగ్గించుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో బీజిఎం అంతగా బాగాలేదండి. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఉంది కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ఎమోజీ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.